హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి దివ్య స్టార్టింగ్లోనే ఏదో బస్సెస్ చూపిస్తూ ఉంది, ఎక్కడికి వెళ్తా ఉంది అనుకుంటున్నారా? నేను కాదండి, మా దర్పణ్ వాళ్ళు స్కూల్లో ట్రిప్ వెళ్తా అన్నారు. చెన్నై వెళ్తున్నారు, 1 డే స్కూల్ ట్రిప్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళాడు అనమాట, సండే మార్నింగ్ వీడియో ఇది. సో యాక్చువల్గా వెళ్తూ ఉంటే నాకు అనిపించేది, మా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఇలా ట్రిప్స్ నాకు ఎప్పుడూ వేయలేదండి. సో నాకు చాలా ఇష్టంగా ఉండేది వెళ్ళాలని చెప్పి. సో ఆ కోరిక ఇలా దర్పణ్తో తీరుతూ ఉంది. సో దర్పణ్ ఫ్రెండ్స్తో బస్లో పిక్ తీసుకున్నాడు. ఇలా చాలా క్లిప్పింగ్సే ఉన్నాయండి, కాకపోతే నేను అలా షూట్ చేశాను. అలా పంపించేసి వచ్చి పడుకున్నానండి. తర్వాత జీరా వాటర్ తాగాను. అండ్ జీరా వాటర్ తాగిన తర్వాత ఇదేంటి బ్లాక్ కలర్లో అనుకుంటున్నారా? ఏం లేదండి, బొంబాయి రవ్వ ఉప్మా, సూజీ ఉప్మా చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. పైన వచ్చేసి నేను చింతాకు పొడి చల్లుకున్నానండి. నాకు చాలా ఇష్టము ఇలా చింతాకు పొడి అండ్ ఇలా ఉప్మా. అలా కొంచెం ఉప్మా తినేసి కాఫీ తాగానండి. సండే అయినా మండే అయినా ఏ రోజైనా డైట్ అండ్ కాఫీ అండ్ లంచ్కి ముందు చియా సీడ్ వాటర్ అండి. తర్వాత నేను ఇక్కడ ఏం చేసుకున్నా అంటే మిల్లెట్స్ తోటి కిచిడి చేసుకున్నాను, వెజిటబుల్స్ వేసుకొని. యాక్చువల్గా బయటకు వెళ్ళాల్సి ఉండేదన్నమాట. సో అందుకోసము నేను ఏంటి ఫుల్ రెసిపీ అనేది షూట్ చేయలేదు, హడావిడిగా చేసుకుని నాకు పిల్లలకి అందరికీ ఇదే చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. యూజువల్లీ డైట్ ఎప్పుడు చేసా కూడా పిల్లలకి సపరేట్గా, శ్రీనుకి సపరేట్గా, నేను డిఫరెంట్గా చేసుకునేదాన్ని. ఇవాళ టైం లేక అలా చేసుకున్నాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక విల్లా చూడడానికి వెళ్తున్నామండి. యాక్చువల్గా మేము హౌస్ కొనాలని ప్లాన్లో ఉన్నాము. సో కాబట్టి అంటే మంచి వెంచర్స్ ఉన్న చోటంతా మేము చూస్తున్నాము, హంటింగ్. టచ్వుడ్ ఒక 2 yearsలో మంచి హౌస్ అనేది తీసేసుకొని సెటిల్ అయిపోవాలా అన్న ఇదిలో ఉన్నాము. సో దర్పణ్ లేట్ కదా, అలాగా మేము బైక్లో వెళ్తున్నాము. దర్పణ్ ట్రిప్ వెళ్ళాడుగా. సో చిన్ను కార్లోనే వెళ్దాము, ఎండగా ఉంది అంటేను 3:30 అలా అవుతానిందేమో అండి. దట్స్ ఓకేలే, అలా బైక్లో వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళొద్దాము అని చెప్పాను. నాకెందుకో డ్రైవింగ్ చేయాలంటే చిరాకేసింది ఆ రోజు. సరే శ్రీను బైక్లో వెళ్దాము, బాగుంటుంది అని చెప్పేసి. ఇది నెల్లూరు నుంచి చాలా దూరమే ఉందండి వెంచర్. బట్ ఎందుకంటే హౌస్ కట్టుకునే ముందర మాడ్యులర్ ఇలా ఏమంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విల్లాస్ కానీ ఏమన్నా చూస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే వెళ్ళి చూసామండి. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశం అసలు లేదు. ఇది వచ్చేసి నెల్లూరు నుంచి, యాక్చువల్గా మా ప్లేస్ నుంచి, మేమున్న ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి 12 kilometers అనేది ఉంది. ఇది యాక్చువల్గా వన్ వరల్డ్ అని చెప్పి వెంచర్ అండి. వన్ వరల్డ్ ఈనాడు పేపర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది చెన్నై హైవేలో. నెక్స్ట్ కియా షోరూమ్ అనమాట. చాలా బాగుంది వెంచర్ అయితే బాగుంది. బట్ 15 kilometers చూపిస్తూ ఉందన్నమాట నెల్లూరు టౌన్ నుంచి. మేమున్న ప్లేస్ నుంచి 12 kilometers పైనే ఉంది. అండ్ ఇదే చూసారా మోడల్, అదే ఓపెన్ చేశారు యాక్చువల్గా నిన్న అంటే సండే అండి. సో అలా చూడ్డానికి అయితే వచ్చాము. ఇలా చూస్తే ఇది తీసుకోవాలనేం లేదు, చెప్తున్నాను కదా. బట్ మనకంటూ ఒక ఐడియా రావాలి కదా హౌసెస్ తీసుకునే ముందు అని చెప్పి చూడ్డానికైతే వచ్చామండి. టు బీ హానెస్ట్గా నాకు చాలా నచ్చింది ఈ విల్లా. డూప్లెక్స్ విల్లా అండి, 4 bedrooms 4 BHK అని చెప్పచ్చు. చాలా బాగుందండి. మాడ్యులర్ కిచెన్ అండ్ బెడ్రూమ్స్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తూ ఉంది. లైటింగ్ అయితే ఫుల్ లైటింగ్ అండి. డే టైంలోనే చూసారా ఎంత లైటింగ్ ఉంది. అది ఆల్మోస్ట్ 4 o'clock అనుకుంటాను. 4 o'clock అవుతున్నా కూడా అంత మంచిగా లైటింగ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్. సో అంటే ఏదైనా తీసుకునే ముందు, ఏదైనా చేసే ముందు ఆలోచించాలి కదండి. ఒకసారి ఇది
ఒక లైఫ్లో అనేది సొంత ఇల్లు తీసుకోవాలి అన్నది అందరికీ పెద్ద డ్రీమ్ కదా. అలాంటప్పుడు మనం ఎన్ని ఆలోచించాలి, ఎన్ని చూడాల్సి వస్తుంది కదా. సో అలా ప్రతి ఒక్క చోటికి వెళ్ళి చూస్తూ ఉన్నామండి. మేము నెల్లూరు వచ్చి మోస్ట్లీ 9 months అవుతుంది. 9 months నుంచి ఎక్కడ ఏ విల్లాస్ ఉన్నా, ఏ అపార్ట్మెంట్స్ ఉన్నా, ఏదున్నా చూస్తున్నాము. బై గాడ్ గ్రేస్ మనం ఏ ఇంట్లో అడుగు పెడుతున్నామో మనకు తెలియదు. సో చూద్దాం సూన్ ఏం జరుగుతుందో. ఏదైనా ఒక డ్రీమ్ అచీవ్ చేసే ముందు చాలా హార్డ్ వర్క్ చేయాలండి. హార్డ్ వర్క్ చేయండి ఏం లేదు. బట్ మేమైతే చాలా జీరో నుంచి స్టార్ట్ అయ్యాము. పెద్దవాళ్ళు సంపాదించింది అలా ఏం లేదు, జీరో నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకంటూ మనం ఏదైనా అచీవ్ చేయాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ చేయాలి. సో ఆ హార్డ్ వర్క్ తోటే మనకి ఎప్పుడైనా అది ఒక హ్యాపీనెస్ కదా. మనం ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాము అన్నది మన గ్రాఫ్ తెలుస్తుంది కదా. సో అలా ఇలా హౌస్ చూడడానికి వచ్చాము. చాలా నచ్చిందండి ఈ హౌస్. యాక్చువల్గా శ్రీను నేను ఇద్దరం వెళ్ళి చూసాము. పైన కింద నుంచి పైన టెర్రస్ మొత్తం ఎక్కి చూసేసాము. చాలా బాగా అనిపించింది హౌస్. అందులో మాడ్యులర్ హౌస్ అంటే ఇంకా మంచిగా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ సంథింగ్ అదే ఎవరన్నా కొనే వాళ్ళు ఇలా విల్లా కట్టుకోవచ్చు అని చూడడానికి మాడ్యులర్ హౌస్. మా అశ్వ అంటున్నాడు అన్నయ్యతో వచ్చి ఉంటే బాగుండేది, అన్నయ్యకి ఇలాంటి హౌసెస్ ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టము అని చెప్తా ఉన్నాడు ఆ బెడ్ మీద కూర్చొని. బైదవే ఒకవేళ మేము ఇలాంటి విల్లా తీసుకుంటే ఇది వాళ్ళ బెడ్రూమ్ అంట చెప్తూ ఉన్నాడు. ఇది అన్నయ్యది నాది ఇద్దరిది బెడ్రూమ్ మమ్మీ, కింద మీరు ఉండండి పైన మేము ఉంటాము అని చెప్తా ఉన్నాడు. బాగా ఫన్నీగా అనిపించింది అలా చెప్తూ ఉంటే. సో చాలామంది వచ్చారండి చూడ్డానికి. సో అలా చూస్తూ ఉన్నాము విల్లా అని. చాలా బాగా అనిపించింది. చూసేయండి మీరు కూడా ఎలా ఉందో. ఓకే. నీకు ఎలా అనిపించింది శ్రీను ఈ విల్లా? కన్స్ట్రక్షన్ బాగా ఉంది, క్వాలిటీగా ఉంది. ఇల్లు అయితే బాగానే నచ్చింది. అండ్ కొంచెం దూరం అని చెప్పి ఆలోచిస్తున్నాం కదా. అవును, ఎమ్యూనిటీస్ అన్నీ నచ్చాయి కదా శ్రీను. ఇంకేమైనా దీంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయా? నీకు ఏమనుకుంటున్నావు నీ ఒపీనియన్లో? అన్నీ బాగానే ఉన్నాయి. 40 feet రోడ్స్, చుట్టూ కన్స్ట్రక్షన్, చుట్టూ అన్ని విధాల సెక్యూరిటీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి 12 kilometers డిస్టెన్స్ కొంచెం దూరం అనిపిస్తుంది.
అంతకుమించి నీకు ఇంకేమీ అనిపించట్లేదు కదా? అంత కన్స్ట్రక్షన్ కానీ, రోడ్స్ కానీ అన్నీ బాగా నచ్చాయి మాకైతే. సో శ్రీను కూడా శ్రీను ఒపీనియన్ అది. అలా చూస్తూ టెర్రస్ పైకి వెళ్ళాలనిపించింది. సరే ఎలా ఉంటుందో చూద్దాం టెర్రస్ పైన అని చెప్పేసి వెళ్తున్నాము. బై ద వే ఇది పైన వచ్చేసి హాల్ అనమాట, కామన్ హాల్. లైక్ ఫస్ట్ ఫ్లోర్లో 2 ఫ్లోర్సే అండి ఇది, లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. 4 బెడ్రూమ్స్ విల్లా అనమాట ఇది. సో హౌస్ అనేది చాలా బాగా అనిపించింది. బట్ బై ద వే మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పెద్ద హౌసెస్ తీసుకుంటాము ఇష్టంగా, బట్ మెయింటెనెన్స్ కూడా మ్యాటర్స్ కదా. సో మెయింటెనెన్స్ చేస్తుంటేనే మనకి లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుంది. ఏమంటారు, పెయింట్స్ కావచ్చు, ఇంట్లో నీట్నెస్ కావచ్చు. మనలాంటి ఓసిడి వాళ్ళకి ఏమంటారు, ఎప్పుడు హౌస్ క్లీన్గా ఉంచుకోవాలన్న థాట్ ఉంటుంది నాకైతే ఎప్పుడు. సో అలా ఏదైనా తీసుకునేటప్పుడు మెయింటెనెన్స్ మస్ట్ అండి. సో అలా పైకి టెర్రస్ పైకి వెళ్తేను ఇలా చుట్టుపక్కల ల్యాండ్ ఇప్పుడైతే ఇలా ఎంటీగా ఉందండి. నెక్స్ట్ 1.5 ఇయర్లో మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది అని చెప్పారు వాళ్ళు. ఇప్పటికే మోస్ట్లీ అన్ని హౌసెస్ ఒక 50 విల్లాస్ అయితే కట్టేశారు. చూసారా, అది ఈనాడు పేపర్ ఆఫీస్ అనమాట, ఆపోజిట్లోనే ఉంటుంది, హైవే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చాలా గ్రేటెడ్ కమ్యూనిటీ అండి. అండ్ ఇక్కడ చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళు క్లబ్ హౌస్, ఓపెన్ థియేటర్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ చూసారా, ఈ డైనింగ్ టేబుల్ నాకు బాగా నచ్చింది, అందుకే షూట్ చేస్తున్నాను. సో చాలా బిగ్ ఉందండి గ్రేటర్ కమ్యూనిటీ. సో అయిపోయిన తర్వాత నేను 9,000 షాపింగ్కి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ నా మొబైల్ ఏమైందో ఏమో, సో చిన్నగా క్లిప్పింగ్ చేశాను. బాగానే షాపింగ్ చేశాను. సో బాగానే ఉన్నాయండి ఆఫర్స్ అన్నీ. అప్పుడప్పుడు 9,000లో ఆఫర్స్ పెడతా ఉంటారు. సో ఆఫర్స్ పెడుతున్నప్పుడు వెళ్ళి అలా షాపింగ్ చేశాను. నేనే కాదు, ఈసారి శ్రీను కూడా షాపింగ్ చేశారనమాట. సో కిడ్స్కి KLM అండ్ సంథింగ్ అలా వెళ్తూ ఉంటాము. మేమైతే ఎప్పుడు ఆఫర్స్ ఉంటే అప్పుడు మోస్ట్లీ షాపింగ్ లేదు. అప్పుడప్పుడు నచ్చితే ఆఫర్స్ ఉన్నప్పుడు అంతా వెళ్తూ ఉంటాము. బయటంతా తిరిగేసి వచ్చాం కదా, ఇక్కడ జ్యూస్ తాగుతున్నాము. యూజువలీ ఇంట్లోనే చేస్తుంటానండి జ్యూస్, బికాజ్ ఎందుకంటే డైట్లో ఉన్నప్పుడు వాళ్ళు షుగర్స్ అవి ఇవి యాడ్ చేస్తారు. సో డైట్లో ఉన్నప్పుడు ఆ షుగర్స్ అంత మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లోనే తాగుతాను. ఇక్కడ ఏంటంటే సీను స్పెషల్గా చేపిస్తా అన్నాడు అక్కడ నిల్చొని, లైక్ నో షుగర్స్, అలా నో ఐస్ అలా చెప్పి చేయిస్తున్నాడు. జ్యూస్ తాగుతున్నానండి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి ట్రంక్ రోడ్లో అండి ఈ జ్యూస్ షాపు. మేము ఎప్పుడు తాగాలనిపించినా ఇక్కడే తాగుతాము. అలా తాగుతున్నాము ఎందుకంటే చాలా తిరిగేసి వచ్చాం కదా. బై ద వే అసలు ఎండలు దీభత్సంగా అయిపోయాయండి నెల్లూరులో. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో కూడా ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. సో బయటికి వెళ్ళినప్పుడు ఇలా జ్యూసెస్ తాగడం, ఇంట్లో హైడ్రేషన్ కోసం వాటర్ తాగడం, 3 to 4 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ అండి. దట్టు మళ్ళీ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉండాలా. ఇంట్లో జ్యూసెస్ కానీ డీటాక్స్ వాటర్స్ కానీ ఏదైనా కూడా. అలా నేను అశు శ్రీను ముగ్గురం తాగుతున్నాము చేసుకుంటూ. సో దర్పణ్ మిస్సింగ్ అనమాట. దర్పణ్ ఉంటే ఇంకొంచెం ఫన్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్లీ పిల్లలతోటి నాకు అటాచ్మెంట్ చాలా ఉంటుందండి. సో అందరి పేరెంట్స్ అట్లే మేము కూడా అలానే ఉంటాం అని అంటారా, కాకపోతే నాకు పిల్లలు ఇంకా స్పెషల్ అండి. ఎందుకో తెలియదు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్రతిదీ పిల్లలు ఏ డిస్కస్ చేసినా కూడా నాతో ప్రతి ఒక్కరు చెప్తారండి, చెప్పకుండా ఉండరు. నేను కూడా వాళ్ళతో అలానే మింగిల్ అవుతాను. అలా మింగిల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలతోటి. అలా గ్యాస్ స్టేషన్లో గ్యాస్ ఫుల్ చేసుకొని నా డిన్నర్ జస్ట్ చపాతీ అండ్ సబ్జీ, సలాడ్ అండ్ ధనియా వాటర్ ఫర్ బెడ్ టైం. సో ఇక్కడ దర్పణ్ ట్రిప్ వెళ్ళాడు కదా, అక్కడ పిక్స్ అండి వాళ్ళ టీచర్స్ పంపారు. సో ఇక్కడ మెరైన్ కింగ్డమ్ అనుకుంటాను చెన్నైలో, చాలా బాగా ఎంజాయ్ చేశాడు దర్పణ్. 1 day షార్ట్ ట్రిప్ అండి.
పిల్లల్ని అలా అప్పుడప్పుడు పంపుతుండాలండి, పేరెంట్స్తో కాకుండా ఇలా ఫ్రెండ్స్తో వెళ్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అలా మంచిగా ఎంజాయ్ చేశాడు దర్పణ్. ఇవాళకి ఇదేనండి బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్.